మద్రాస్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీజేఏసీ పిలుపు మేరకు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి వెనుకబడిన తరగతుల యొక్క జనాభాలో కులాల లెక్కలు ఉండాలని చెప్పి గత 2-3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ మరి రాష్ట్రంలో పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంఘాలుగా ఈరోజు ప్రధానమంత్రి గారికి 10 డిమాండ్లు 10 క్వశ్చన్లు వేయడం జరిగింది. కానీ ప్రధానమంత్రి గారు ఇప్పటి వరకు కూడా వారు చెప్పినటువంటి ఈరోజు బీహార్ ఎన్నికల్లో కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కానీ అంతకుముందు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా చెప్పినట్టు బీజేపీ మాట ప్రకారం ఉండకపోవడం ఈరోజు బీజేపీ యొక్క ఉద్దేశం ఏందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని గారు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు జనాభా లెక్కల్లో కులాల లెక్కలు తీస్తారా తీస్తామని చెప్పి మోసం చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా అని చెప్పి ఈరోజు ప్రధాని గారిని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైనా ఉండని జనాభాలో కులాల లెక్కలు తీస్తాం, మీ జనాభా ఎంత ఉందో ఆ ఫలాలు అందిస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మాట మార్చి ఈరోజు బీసీ కాలం పెట్టకపోవడంలో అంతరం ఏందో ఈరోజు ప్రధానమంత్రి గారు స్పష్టం చేయాలి. అందుకే ఈరోజు బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ నాంపల్లి అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి తెలంగాణ అమరవీరులు గన్ పార్క్ దగ్గర స్మారక స్ఫూర్తం దగ్గర మేము ఈరోజు బీసీ సంఘాలుగా అన్ని రాజకీయ పార్టీలు అక్షరపక్ష పార్టీల ఆధ్వర్యంలో మరి కార్యక్రమం తీసుకోవడం, ధర్నా చేయడం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ నిరసన పర్యటన ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా, ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో రాత్రి నుంచి ఉదయం వరకు మా బీసీ సంఘాల కార్యకర్తలు చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు పోలీస్ శాఖ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అరెస్ట్ చేసినటువంటి మా బీసీ సంఘాల నేతలు ఉన్నారో వాళ్ళు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాని గారు పరేడ్ గ్రౌండ్లో జరిగేటటువంటి ప్రధాని బహిరంగ సభలో స్పష్టంగా బీసీల యొక్క జనాభా లెక్కలు తీస్తామని చెప్పి కూడా స్పష్టం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.